దేవుని నామానికి స్తోత్రం కలుగును గాక. అందరూ బాగున్నారా ప్రియులరా? యూట్యూబ్లోని స్టేటస్లోని వీక్షించేటటువంటి వారికి నా హృదయపూర్వక వందనాలు తీర్చేస్తున్నాను. ఈరోజు ఒక వాక్యాన్ని మీ మధ్యకి తీసుకొచ్చాను. అదేంటి అంటే 128వ కీర్తనలో ఇలాగా వ్రాయబడింది. 2వ వచనాన్ని నేను చదువుతున్నాను. నిశ్చయముగా నీవు నీ చేతుల కష్టార్జితమును అనుభవించదవు. చూసారా ప్రియులరా? ఏంటండి, నా చేతుల కష్టార్జితము నాకే రావట్లేదు, నా చేతుల కష్టార్జితము ఇంటికి రాకుండానే అయిపోతుంది. మరి ఇలా చెప్తున్నారేంటి అని అనుకుంటున్నారా? అయితే నీ చేతిలో కష్టార్జితము నిశ్చయముగా నీవు అనుభవించదువు అన్న మాటకు అర్థం ఏంటి అనంటే, ప్రియులరా, మనము చూచినప్పుడు ఇక్కడ ఒక షరతు ఉంది. అది జరగాలి అని అంటే నీవేం చేయాలో తెలుసా? యెహోవా యందు భయభక్తులు కలిగి ఆయన త్రోవల యందు నడుచుకునేవారు ధన్యుడు. చూస్తారండి, నీ కష్టార్జితము క్షేమంగా నువ్వు అనుభవించాలి అని అంటే, నీ కష్టార్జితం ఇంటికి తిన్నగా రావాలి అని అంటే, నీ చేతుల కష్టార్జితము పదంతులుగా అభివృద్ధి పొందాలి, ఆశీర్వదించబడాలి అని అంటే నీవు చేయవలసినటువంటి కార్యం ఏంటంటే, మొట్టమొదటిగా యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండాలి. యెహోవా యందు భయభక్తులు కలిగి లేకుండా నేను చేసేదేమీ కలిసి రావట్లేదండి అని అంట ద్వారా ఉపయోగం ఏముందండి? మన జీవితంలో మన చేతుల కష్టార్జితము మనము పట్టుకున్నది ఫలించే విధంగా, మనం చేసే ప్రతి పని సఫలమయ్యే విధంగా, ఏ పని మీద వెళ్ళినా అక్కడ మనకి విజయం దొరికేటట్లుగా ఉండాలి అనంటే మొట్టమొదటిగా చేయవలసిన పని ఏంటి అనంటే ఏమిటి అని మనం చూసినప్పుడు యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండాలి. అంతేకాదు ఆయన త్రోవల యందు నడుచుకోవాలి. చూసారా? అయితే ఈ రెండు చేర్చినప్పుడు మన జీవితంలో ఏం చూస్తాము అంటే, నిశ్చయముగా నీవు నీ చేతుల కష్టార్జితాన్ని అనుభవించడానికి వీలవుతుంది. అంతేకాదు నీవు ధన్యుడవు, నీకు మేలు కలుగును. చూస్తారా ప్రియులారా? ఈ 128వ కీర్తన అత్యద్భుతమైనటువంటి ఆశీర్వాదకరమైనటువంటి కీర్తన. మన కుటుంబ వ్యవస్థను బాగు చేసుకోవడానికి అనేకమైన సంగతులు ఈ యొక్క కీర్తనలో వ్రాయబడ్డాయి. అందును బట్టి ఈ రోజున నీ చేతుల కష్టార్జితం నీవు అనుభవించాలి అని అంటే ఆయన త్రోవల యందు నడుచుకుంటే